ఈ రెసిపీ ఏంటో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. మిల్క్ కేక్స్ అండి. అంటే అచ్చ తెలుగులో జున్ను. ఈ జున్ను 2 రకాలుగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఒకటి డ్రై ఫ్రూట్స్ జున్ను, ఇంకొకటి మామూలు జున్ను. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలాగా మన ఇష్టం వచ్చినట్టు జున్నుని చేసుకొని తినొచ్చు. జున్ను పాలు లేకుండానే మనం హ్యాపీగా జున్ను చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దామా మరి? వెల్కమ్ బ్యాక్ టు హిందూ ఫ్యామిలీ హోమ్ రెసిపీస్. నేనిక్కడ 2 ప్యాకెట్ల పాలు తీసుకున్నాను. అంటే 1 లీటర్ పాలు. అలాగే 300 గ్రాముల బెల్లము. పాలు కలపడానికి ఒక గిన్నె తీసుకొని, అందులో నేను 2 ప్యాకెట్ల పాలు వేస్తున్నాను. సో, లీటర్ పాలనమాట. నేనిక్కడ జున్ను ప్యాకెట్లు తీసుకుంటున్నాను. జున్ను పౌడరు ప్యాకెట్స్ అనమాట. ఇవి నేను 2 వేస్తున్నాను. అంటే ఒక ప్యాకెట్‌కి ఒక ప్యాకెట్ పాలు సరిపోతాయి. ఇలా వేసి ఒకసారి బాగా కలపాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా మనం జున్ను చేసుకోవచ్చు. ఈ పౌడర్‌ని యూజ్ చేసుకుంటూ. సో, జున్ను పాలు లేవని బాధపడాల్సిన అవసరం లేదు. సో, బెల్లం కూడాను నేను 300 గ్రాముల బెల్లం తీసుకున్నాను. అంటే పావు కేజీ అంటే 250 గ్రాములు కదా! ఇంకొక 50 గ్రాములు ఎక్స్‌ట్రా. మీరు ఈ బెల్లం ప్లేస్‌లో బెల్లం పౌడర్ కూడా వాడుకోవచ్చు. జున్ను పౌడర్ ప్యాకెట్స్‌లో ఆల్రెడీ స్వీట్ కలుపుతారు కాబట్టి ఎక్కువ అవసరం లేదు. అలాగే ఒక అర స్పూను మిరియాలు, ఒక 5-6 వరకు ఇలాచీలు తీసుకొని శుభ్రంగా క్రష్ చేసుకోవాలి. కొంచెం క్రష్ చేస్తే సరిపోతుంది. మరి పౌడర్‌లా చేయక్కర్లేదు. ఇలాగ మనం ఫ్రెష్‌గా క్రష్ చేసుకుంటే అప్పటికప్పుడు చాలా బావుంటుందనమాట. జున్ను మంచి సువాసన భరితంగా ఉంటుంది. ఇందులో ఉండే ఇలాచీ తొక్కలు మనం టీ డబ్బాలో వేసుకుంటే టీ కూడా సువాసనతో గుమగుమలాడుతుందనమాట. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా సరే యాలకులు పౌడర్ చేసుకునేటప్పుడు ఆ తొక్కల్ని ఇలా టీ డబ్బాలో వేసుకుంటే మనకి యూజ్ అవుతుందనమాట. ఈ క్రష్ చేసిన పౌడరు పాలల్లో ఇలా కలిపేసుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత స్వీట్ సరిపోయిందో లేదో చూసుకోండి. ఒకవేళ చాలకపోతే మరి కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం పంచదార అయినా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం కరగలేదని స్టవ్ మీద పెట్టి వేడి చేయకండి. పాలు విరిగిపోతాయి. చేత్తో బెల్లాన్ని బాగా కలుపుకొని ఇది పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి జున్నుని మనం ఆవిరిలో ఉడికించుకోవాలి కదా! కాబట్టి దానికి సరిపడా గిన్నె పెట్టి దాంట్లో ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని చూడండి ఇలాంటి స్టాండ్ ఏదైనా ఉంటే, లేదంటే ఇలాంటివి ఏవి మీ దగ్గర లేకపోతే ఒక గిన్నె అయినా సరే పెట్టొచ్చు. ఇలాంటి స్టాండ్ ఏదైనా ఉంటే పెట్టండి. దానిపైన ఒక ప్లేట్ పెట్టండి. మీరు ఎలక్ట్రికల్ కుక్కర్ ఉంటుంది కదా! అందులో వెజిటబుల్ బాయిలర్‌లో కూడా చేసుకోవచ్చు. ఆ నీళ్లు వేడెక్కేలోపు మనం జున్ను పాలు ఈ బౌల్స్‌లోకి వేసుకుందాము. ఇవి పోపుల డబ్బాలోని గిన్నెలండి ఇవి. చిన్న గిన్నెలు, స్టీల్ గిన్నెలు. ఇందులో నేను ఈ జున్ను పాలు వేసి జున్ను చేయబోతున్నాను. ఇలా జున్ను పౌడర్ ప్యాకెట్లు తెచ్చుకొని ఇంట్లో ఉంచుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు జున్ను చేసుకొని హ్యాపీగా ఇష్టంగా తినేయొచ్చు. ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టామంటే చాలా బావుంటుంది. ఇలా కప్పుల్లో పాలు పోసేసిన తర్వాత ఆవిరిలో ఉడికించడానికి సిద్ధంగా ఉన్న గిన్నె మీద ఒక ప్లేట్ పెట్టాం కదా! ఆ ప్లేట్‌లోని ఇవి పెట్టేయండి. ఇది రెడీ అవ్వడానికి 15 నిమిషాల నుండి 20 నిమిషాలు పడుతుంది. ఇలా మీరు ఎన్ని లేయర్‌లైనా చేసుకోవచ్చు. కంటైనర్ పొడవును బట్టి మీకు లేయర్స్, ప్లేట్స్ మీరు అరేంజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు. 20 నిమిషాల తర్వాత మూత తీసి టూత్ పిక్‌తో టెస్ట్ చేసుకోండి. ఉడికిందో లేదో తెలిసిపోతుంది. ఇలా మనం టూత్ పిక్‌తో మనం టెస్ట్ చేసుకుంటే మన టూత్ పిక్‌కి అంటుకోకుండా ఉన్నట్లయితే జున్ను అయిపోయినట్లనమాట. ఈ రకంగా మనం జున్నుని ప్రిపేర్ చేసుకోవచ్చు. మొదటి రకం అయితే అయింది. ఈ రెండో వెరైటీ ఏంటో చూద్దాం రండి. మనం మిగిలిపోయినటువంటి పాలున్నాయి కదా! ఈ మిగిలిపోయిన పాలు పక్కన పెట్టాం కదా! అవి తీసి ఇప్పుడు వడగట్టేయాలనమాట. ఇందులోని మిరియాలు, యాలకులు వేసాం కదా! ఇవన్నీ కూడా మనం వడగట్టాలి. ఎందుకంటే చిన్న పిల్లలు డ్రై ఫ్రూట్స్ వేస్తే జున్ను తినేస్తారు. కానీ ఈ మిరియాలు, యాలకులు ఉంటే మాత్రం తినరు కదా! అలాంటి వాళ్ళ కోసం ఈ రకంగా పైన డ్రై ఫ్రూట్స్ వేసేసి జున్ను చేసుకుంటే హ్యాపీగా తినేస్తారు. చాలా బావుంటాయి కూడా. ఆల్రెడీ ఈ పాలల్లోని మిరియాలు, యాలకులు కలిసి ఉన్నాయి కాబట్టి ఆ ఫ్లేవర్ ఆ పాలకి పట్టేసుంటాయి. కాబట్టి ఇప్పుడు వడగట్టేసినంత మాత్రాన దాని ఫ్లేవర్ ఏమీ పోదు. పైగా డ్రై ఫ్రూట్స్ టేస్ట్ కూడా వస్తుందనమాట. సో, పిల్లలైతే హ్యాపీగా తినేస్తారు. ఈ జున్ను పౌడర్‌తో కాకుండా నిజంగానే మీకు జున్ను పాలు దొరికినట్లయితే సేమ్ ప్రాసెస్‌లో జున్ను చేసుకోండి. చాలా చాలా బావుంటుంది. ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఏమంటారు? మీకు ఈ వీడియో నచ్చిందా? టేస్ట్ అయితే అదిరిపోయింది. ట్రై చేసి చూడండి.